3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందుకే అన్నరమ్మ ఆడదాని చేతుల అర్థము దక్కది, మగోని చేతుల పిల్లల దక్కరు అన్నారు. ఇప్పటికైనా నీ కళ్ళల్లో యమదూతలు కనబడిదేవో యమధర్మరాజా, నా వంతు పానానికి నా భర్తనిత్తనని చెప్పవమ్మా. అందుకు నా భర్తనిత్తనని చెప్పు అన్నవు రాదు. నా అంతకు నీ ప్రాణం పోయి నేను భూమి మీద బ్రతుకుండి సరికానికి దంతలు కడదనా. నీ ప్రాణం పోయి నేను భూమి మీద బతుకుంటే నేను రెండనై రాజ్యం వెళ్తారా, ముండనై ముంగిళ్ళు వెళ్తారా. అందుకే అంటారు నాదు, భర్త లేని ఆడదానికి బదనములు ఎక్కువ, భార్య లేని మగవానికి బాధలు ఎక్కువ. గుళ్ళ దేవుడుంటే గుడి శృంగారము, బల్లె పిల్లలుంటే బడి శృంగారము, ఈ ఇంటి లోపల ఇద్దరాలు మొదలుంటే ఇల్లు శృంగారం అయ్యా. లండకు దొంగకు నిండ నూరే లాయిసైనోళ్ళ కరదాయిసు నాదా. భర్తతోటే భార్యకు సుఖము, భార్యతోటే భర్తకు సుఖము నాదా. నా అంతకు నువ్వు పోయి నేనుంటే ముగ్గురున్న కాడికి ముచ్చట పోతే ముండకేవు ముచ్చట అంటారు, నలుగురున్న కాడికి నవ్వుడానికి పోతే రెండకేవు నవ్వు అంటారు. నాదా ఇప్పుడు అన్న మాట నీ నోటికి రానియకే నాదు. నా ప్రాణం పోయేటట్టున్నది, నా పెగిలి తన్ని కడుపుల నరాలు గుంజుతానై. నాకు ఇద్దరు బిడ్డలు ఓ కొడుకు అనుకున్నా, నేను మహారాజు అనుకున్నా, నా మహారాజు తనము మంచగలుగుతానయ్యా. నన్ను 7 ఏళ్ల పిల్లరాడు నా అవ్వయ్య తీసి నీ చేతులు పెట్టి అల్లుడా సుందర శీల రాజా, నా బిడ్డ పైన మరి బొమ్మలు పెళ్లి వేసినట్టు వేసి నన్ను తీసి నీ ఇంటికి వెళ్ళగొట్టిండ్రయ్యా. నన్ను వాడిది అంటే నాదా 3 వరుసలు అన్నవయ్యా. నీకు అన్నం పెట్టంగా తల్లనుకున్నావు, నీకెందు రాయంగా రాదు. నన్ను చెల్లనుకున్నావు నాదా, నన్ను పాపాన గడియసేపు భార్య అంట నమ్మినవయ్యా. మూడు ముళ్ళ బండవయ్యా, 3 ముళ్ళ బండవయ్యా, అడుగులార బండవయ్యా. నేను ఎడవసిపోతన్న రాదా, నా ప్రాణం వెళ్ళిపోయినాక మారులగ్యం ఆడవోకో, మారులగ్యం ఆడరాని. నా చేతుల చెయ్యి నా ప్రారం పోతలే నాదో. మనకు ముగ్గురు పెద్ద బిడ్డకి పెళ్లి చేసిన, చిన్న బిడ్డ పెళ్లికి ఎదుగుతుంది. బావా ఈ కొడుకు మన కడుపు వండింది, కొడుకు జరిగించిండని సంబరపడ్డాం, సంతోషపడ్డామమ్మా. ముగ్గురు ఇళ్ళ అన్న దాన్ని నేను మళ్ళా మారులగ్గం వేసుకుంటారా బావా. మారులగ్గం వేసుకుంటే మారువాన వచ్చిన భార్య మందో మాకు పెట్టి మన పిల్లల మరణం అవుతుంది అన్నావు. సత్తిందా అని పిల్లలు వచ్చిందా అని కాళ్ళ కిందోళ్ళు అన్నారు. మరణగ్గం ఆడవోనే మళ్ళా పెళ్లి చేసుకోను, నా తోడు నీ తోడు మన కొడుకు రక్తశీల రాజు తోడు బాబా. మన బిడ్డ అరణవ తోడు, మన బిడ్డ కరణవ తోడని భార్య చేతుల చేయగలుపుతున్నాడాట. చేతుల చెయ్యంగానే అక్కడ భగవంతుడు ఆకు చెంపుతాండు. కొడుకు ముఖం చూసుకుంటా, భర్త ముఖం చూసుకుంటా, భర్త ప్రాధార కాడ తలబెట్టి తల్లి తల్లి విల్ల విల్ల కొట్టుకోను విడవట్ట ప్రాణమయ్యా, విడిసినది ప్రాణమయ్యా.
బుద్ధులు చెప్తారు, ఎన్నో జ్ఞానాలు చెప్తారు. బామా ఇంట్లో 6 నెలల దాకా బాలంతో ఉన్నారు, ఏమి లేదు ఇంట్లో 3 నెలల దాకా బాలంతో ఉన్నారు. గంగవయ్య నోట్లని ఆయుతున్నదా అని పానం ఎందుకు పోతుంది బామా? ఏ రోజు వచ్చిన నా తనుమ దగ్గర పెట్టి బతికించుకుంటలేవే బామో. బాబా సుందర దేవాల లిమ్ములే మన వరకు భార్య పానం ఎప్పుడో వెళ్ళిపోయరా. అయ్యో భార్య వీణ గడ్డల సుందర శీలరాజు బామా శుద్ధ బందల కాడ నువ్వు శుద్ధి పెట్టంగా సత్తి తిన్నట్టాయనా నా మనసు సంతోషం అనిపించేనా. బామా ఎంతో చక్కటి వాడివమ్మ ఏ దేవుడు వాపెనా శుద్ధ బందల కాడ నువ్వు శుద్ధి చేస్తాంగా సత్తి తిన్నట్టాయనా నా మనసు సంతోషం అనిపించేనా. ఓ బామా ఇద్దరం ఉండేది లంకంత భవనంలో ఒక్కరిని ఉండవట్టివా. నేను ఒక్కరిని ఉండనైది, నేను ఒంటరిగా బతకనైది, నేను పిల్లల దాడనైది. నువ్వు ఎంత చక్కని దాని అమ్మ ఏ దేవుడు లంకంత భవనంలో ఒక్కరిని ఉండవట్టివా. నేను ఒక్కరిని ఉండనైది, నేను ఒంటరిగా ఉండనైది. ఓ బామా నీ నవ్వెంత శృంగారము, నీ మాటల బంగారము. ఓ బాబా నువ్వు ఎంత చక్కటి దానివమ్మ, ఏ దేవుడు నవ్వెంత శృంగారము, నీ మాటల బంగారము. ఓ బాబా అట్లా వెలిసేది బామా, ఎవరు ఒక్కో నోరు దారి మాటనలేదు బామా. చేసుకున్న భర్తనైన నేను ఎన్ని తప్పులు చేసినా నొచ్చి నోట ఒక్క మాట అనలేదు. నువ్వు చెయ్యిలా బట్టి నేను చెటాన దెబ్బ కొట్టపోది బామా. నువ్వు తిట్టేదాని అయినా బతుకుదువో ఏమో, నేను కొట్టేటోళ్ళని అయినా బతుకుదువో ఏమో బామా. నువ్వంటి వదంట వీళ్ళది అన్న ఎల్లదంటున్నారు కానీ వాళ్ళు మొగల దంటలేదు బామా. బామా సుందరదేవి మాట్లాడకుండా మరణమైపోతివా. నేను కత్తిరి గాడి పోయి 2 గంట సేపు వెనకైతే నా భర్త రాకపోయిన నాతో చూసేది, నా దారి చూసేది. నేను వచ్చేదాకా నువ్వు అన్నవు తినకపోయేదమ్మా. నేను కాళ్ళు రెక్కలు కడుక్కొని కట్ల బీట వీణ కూర్చుంటే పల్లెం 2 అన్నం పెట్టి కత్తి అన్నాన్ని దగ్గర శాఖం వేసి కట్టి నా చేతికి ఇచ్చేది బామా. వచ్చే కాడి నేను కడమ నిడిచిపెడితే ఇది భర్త ఎంగిలి కాదు భగవంతులు ఎంగిలని నా ఎంగిలి అన్నావు నా మారాన్న వేసుకోవాలి బగించిన దానివి. ఇద్దరం నేటి ఈసీలు పల్లెల ఒక్కటి వాటివా, నేను ఒక్కటి నేనైతే నేను ఒంటరిగా బతకనైతే. ఓ బాబా నువ్వు ఎంత చక్కటి దానివమ్మ, ఏ దేవుడు వాపెనా నేను ఒక్కటి నేనైతే నేను ఒంటరిగా బతకనైతే. ఓ బాబా నువ్వు ఎంత చక్కటి దానివమ్మ, మళ్ళీ ఏ దేవుడు వాపెనా భార్య చేసిన పనులను నాది చేసుకుంటా వల కన్నీళ్ళు తీయబట్టేనా.
బిడ్డ కరుణావతి దేవో అవ్వ చేసిన పనులన్నీ అది చేసుకుంటాము అవ్వని ఏడవబట్టేనా ఊళ్ళో ఉన్న ప్రజలన్నారు అయ్యో సుందరశీల రాజా నువ్వు ఇట్లా ఏడితే కూళ్ళ పెట్టి ఏడిపించినా నీ భార్య లేచి రాదయ్యా నీ భార్యను పువ్వుల దానం చేసుకోమంటే అయ్యా నీ బిడ్డకు మతలావు చేసినవా అన్నారు గానాడు చచ్చిపోయినా అటువంటి చూసినవా సుందరి ఏమి చచ్చిపోయిన మనాదిలో ఉన్నాడు కానీ అటువంటి భర్త బిడ్డకు మతలావు చేయకపాయ ఇంటి అనుకోళ్ళు ఇంటి ముందడోళ్ళు ఆడపక్కోళ్ళు అంత పక్కోళ్ళు అటువంటి చూసినవా పెద్ద బిడ్డ కరణవకు అల్లుడు క్షత్రియ మహారాజుకు సావమతలా అంద చేసిండ్లు కాదు బిడ్డగా అల్లుడు ఏదో కొట్టుకుంటా సాతే సరుచుకుంటా ఇంటికి వచ్చే వరకు ఉసుక పోతే రాలని మంది కనబడతాళ్ళమ్మ మందిర బాపుకుంటగా బిడ్డ కరణవ్వ గిద 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 వరికి వచ్చి తల్లి వీరా వెళ్ళిపోయినా పిల్లలు వేసిన ఎట్లా బతుకుతాడే తమ్ముడు ఎట్లా బతుకుతాడే అవ్వా సుందరదేవి అవని ప్రాణం వెళ్ళిపోయిందా అవ్వా మమ్మల్ని ఎవరి చేతులు పెట్టిపోతుంది అవ్వా ఆ పండుగ నాడు పబ్బం నాడు మమ్మల్ని ఎవరింటికి బొమ్మ అన్నవే అవ్వా అవ్వ నాకు తీరలు కావన్నాను ఏ తల్లిని అడుగు అన్నవే అవ్వా అవ్వ నాకు సొమ్ములు కావన్నాను ఏ తల్లిని అడుగు అన్నవే అవ్వా అవ్వా నీదోలా పుట్టినలే అవ్వా నీకు అక్కలు ఉంటే నాయవ్వా నా చెల్లె పిల్లలాని అవ్వా దగ్గరికి ఇద్దరు నాయవ్వా అవ్వ మమ్మల్ని ఎవరి చేతులు పెట్టిపోతుంది అవ్వా అవ్వా తమ్ముడు చిన్న పిల్లగాడే అవ్వో పొద్దు పడిదగాడ తమ్ముడు ఉన్నాడు పొద్దు పడిదగాడ చెల్లె ఉన్నది వాళ్ళకు ఎన్నాడు తెల్లవారనవ్వా ఎన్నాడు పొద్దు అందుకే అన్నారమ్మా మొగోని దుఃఖం మొగాళ్ళ వంటి ఆడపిల్లల దుఃఖం కుతికల వంటి అన్నారు ఎంత ప్రేమ కళ్ళ కొడుకైనా భవ కళ్ళ కొడుకైనా ఓ అని గొల్లెత్తేడు మరి కొడుకులు అయితే కాళ్ళ తలకాయ పెట్టుకొని కట్టెపుల్ల చేద పట్టి 4 గీతలు గీస్తారమ్మా పెద్ద బిడ్డ అన్నమ్మ తలాపురేవుల్ల కూర్చొని ఓ అని వరుతంటే ఆడవిల్ల నేస్తా లోకమందలేడా వాటిని ఆనాడు ఈ ఇద్దరు బిడ్డలు ఎడవా తండ్రి ఎడవా అల్లు రాలే అన్నే మరి అరే రే ఆ బిడ్డ అల్లుడు అందరు బలగం బంధుత్వం అందరు దిగినాడు మరొక అటువంటి చూసిన మా భార్య వీణ పడ్డ ఏములు భర్త వీణ పడతామన్నారు భార్య వీణ పడ్డ ఏములు భర్త వీణ పడ్డనాడు ఆ భర్తకు సుందరశీల రాజుకు ప్రాణం అయ్యో మయమైతుంది దొంగలు జరిగిన సందం అవుతుంది గుండె ఆగిపోతుంది కాదురా అయ్యో గుండె ఆగిపోంగ అనుకున్నాడు నా భార్య చచ్చిపోయినట్టు నేను చచ్చిపోతే నా పిల్లలాగా అవుతారో ఏమో ఓ అల్లుడా క్షత్రియ రాజా మావయ్య
ఓ అల్లుడా క్షత్రియ మహారాజా ఎందుకు అంటే బిడ్డ మీ అత్త ప్రాణం పోయిన నేను ఇంకా 4 ఏళ్ళు 3 ఏళ్ళు బతుకుతాను అనుకున్న బిడ్డ నా ప్రాణం పోయేటట్టున్నది నా ప్రాణం అయోమయమైతుంది దొంగల జరిగిన సన్నాయితంది బిడ్డ నా కొడుకు రక్తశీల మారాలను తీసి నీ చేతులు పెడతాను చిన్ని మొక్కలారా ఉన్నారమ్మా అల్లుడా మామయ్య నా చిన్న బిడ్డ కరుణవ్వని తీసి నీ చేతులు పెడతాన్నా అల్లుడా ఓ అల్లుడు మామా నా చిన్న బిడ్డ కరుణవ్వ నీ తోడ పుట్టిన శైలి అనుకో బిడ్డ నా కొడుకు రక్తశీల మారాదు నీ కడుపులో పుట్టిన కొడుకు అనుకో బిడ్డ ఇప్పటికప్పటికన్నారయ్యా తల్లి రచ్చిపోతే తల్లి వెనక తల్లి పెద్దక్క తల్లి ఉన్నారు తండ్రి రచ్చిపోతే తండ్రి వెనక తండ్రి పెద్ద బావ తండ్రి ఉన్నారు నా కొడుకును తీసి నా బిడ్డను తీసి నీ చేతిలో పెడతన్నా అల్లుడా నీకు సాదుకుంటే పుణ్యం ఉంటది చంపుకుంటే పాపం ఉంటది అయ్యా ఇక నా పిల్లలు కాదు అల్లుడా నీ పిల్లలనుకో అయ్యా నా 2 పిల్లలు తీసి కూనమ్మ గుజులు నీ చేతిలో పెడతాన్నా అల్లుడా ఇక నా పిల్లల్ని నేను చచ్చిపోయినాక నా పెద్ద బిడ్డలు తీసుకొని నీ ఇంటికి పోతే నా పిల్లల భూమి మీద బతకలేరు నేను కూర్చునే రాజసింహాసనం మీద కూర్చొని రాజ్యం వేలుకో దేశం వేలుకో నువ్వు కన్నా పిల్లలు రాదుకో అయ్యా నా కన్నదమ్ములు నీ చేతిలో పెట్టపోదు నాకు అక్క చెల్లెళ్ళు ఉన్నా నీ చేతిలో పెట్టపోదు బుద్ధి మాట చెప్పి విల 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 కట్టుకొని సుందరశీల రాజు కాలం వేయమంటేనా భార్య భర్తలు చచ్చిపోయినాడు 2 బిడ్డలు ఏడుతా అంటే ఊళ్ళో ఉన్న ప్రజల కళ్ళు చూసిండు అయ్యో అల్లుడా క్షత్రియ మాలజ కొడుకు నువ్వేనయ్యా చచ్చిపోయిన లేచి రాదు తండ్రి దానం చేయమని ఏనాడు దండం పెట్టను 3 నెలల బామ్మని ఎత్తుకొని ఒలికిళ్ళ గడ్డ కచ్చింది అట్టి కట్టడ వారేసి పచ్చ కట్ట పట్టుకొని లోయిళ్ళ బయటకు వచ్చింది 2 నీళ్ళు తెచ్చి అడ్డాలు తెచ్చి ఆడగట్టి పాడగట్టి పాడు లోపల వంట పెట్టుకొని 4 ఎత్తుకొని 10 మంది మొత్తుకుంటా కాట్నాల గడ్డకి ఎట్లా తీసుకుపోతున్నారు రామ రామ ఎట్లా తీసుకుపోతున్నారు విశ్వరా బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట శివసన్నదమ్ములంట యారి మహిమతో చేసిన మరి మట్టి బొమ్మలంట 2 మాయ జీవులంట కొడుకులున్నారని బిడ్డలున్నారని కొంతమురవోకే మనసా కొంతమురవోకో ఎవరో నచ్చి తోడుగా పోగా కొడుకులు రారంట ఇంకా బిడ్డలు రారంట భూములున్నాయని జాగలున్నాయని కొంతమురవోకే మనసా కొంతమురవోకో ఎవరో నచ్చి తోడుగా పోగా భూములు రారంట మరెమ్మ జాగలు రావంట అల్లునికి ఇచ్చినావు మళ్ళా అడగరాదయ్యో అడుగుతాయ్యా ఇంటి ముందర రేగు ఎట్టు పెట్టరాదయ్యో నల్లా పెట్టరాదయ్యా ఇంటి వెనక చేదబాయి తోడరాదయ్యో తాగా పనికి రావయ్యా తోడరాదయ్యా ఇంటి వెనక రేగు ఎట్టు పెట్టరా
దించి దింపుడు గల్లం చేసిండే ఇద్దరు బిడ్డలు పెద్ద బిడ్డలు నవాది దేవి చిన్న బిడ్డ కరణవాది దేవి తమ్ముడిని ఎత్తుకొని తల్లిదండ్రులు నోరు పెట్టి చెవుల్లో నోరు పెట్టి బాపు అమ్మ నాన్న పిలిచిండ్రు 3 నెలల తమ్ముని చెప్పి వెనుకలు చెడెళ్ళు మనకి ఇల్లినాడు సత్యన జీవి సర్గలోకం పోతున్నదాట ఇద్దరు బిడ్డలు ఏడుచిన్నాడు ప్యాడలు ఎత్తుకొని ఏనాడు కాట్నాల గడ్డలకు వచ్చి కాట్నం లోపల తల్లిని పెట్టిన కట్నం లోపల తల్లిని పెట్టి ఆ తమ్ముని ఎత్తుకొని గంగపేడికి వచ్చి కాట్నం చుట్టూ 3 చుట్లు తిరిగి కాట్నానికి ఏనాడు అగ్గంటి పెట్టిన కాలే కాట్నం కాలుతుంది కూలే కాట్నం కూలుతుంది గంగపేడికి వచ్చిరు తడిపెడి తానం చేసి లోగిళ్ళ బేడికి ఏనాడు చేర వస్తున్నారు లోగిళ్ళకి వచ్చిన కాడ తల్లిదండ్రులు చచ్చిపోయిన కాడ తడుతూ వలవరిసి తలాపుకు పీట విన గండ దీపం పెట్టిస్తే ఆ దీపానికి ఎక్కడో అక్కడ దండం పెట్టి వెళ్ళిపోతున్నారు అంటే ఒక్క రోజు 2 రోజులు ఏనాడు 3 రోజులు గడిచిన్నాడు 3 ఎద్దుల పిట్టే పెడుతున్నారు 5 ఎద్దుల పక్షి పెడుతున్నారు 5 ఎద్దుల చిన్న కర్మ చేస్తున్నాడు అల్లుడు క్షత్రియ మహారాజు 11 ఎద్దుల మా పేరు మీద పండుగలు ఎత్తాడమ్మా రామ రామ పండుగలు ఎత్తాడమ్మా రామ రామ నాడు అత్త మా పేరుని ఏనాడు పండుగ చేసినయ్యా అదకొండతుల్లో పండుగ చేసిండు అత్త మా పేరుని ఏనాడు నిలబెడతాడు క్షత్రియ మహారాజు భార్య అరుణవతిని చూసిండు బామా ఇక నీ తమ్ముడు కాదు మన కొడుకులు లేకున్నా నీ తమ్ముడు ఈ కాంచెలు కొడుకు లెక్క నువ్వు చూసుకోవాలి కొడుకు లెక్క నేను చూసుకోవాలి నీ తోడ పుట్టిన చెల్లె నీకు చెల్లె కాదు కడుపులో పుట్టిన బిడ్డ లెక్క చూసుకోవాలి నీ తండ్రి చచ్చిపోగా నీ తమ్ముడు నీ చెల్లె తీసి నా చేతి లోపల పెట్టిండు రాజ్యం ఉంటేనే రాజ్యం అంతా మంచిగా ఉంటది జంగల్ పులి వచ్చిందంటే జంగల్ అంతా మంచిగా ఉంటది ఆడకట్టుకి 2 పుణ్యత్తులు ఉంటే వాడంతా మంచిగా ఉంటది ఆడిదై పుట్టినప్పుడు అవతారం ఎత్తినప్పుడు కోడి కూత పొద్దులు వేసి పని చేసుకునే పరపతిపత్రాలు కావాలి సూర్యకిరణానికి వెళ్ళి కొట్టేదాకా ఏమైనా మంది నా సముతులుంటే వాళ్ళు మబ్బిరుచుకుంటా నెత్తికోకుంటా గోలు కోరుకుంటా సింగులు చదురుకుంటా ముక్కుల పక్కులు సప్పరించుకుంటూ లేచే వరకు ఆడోళ్ళ గుణం ఏందో కానీ పక్కింటోళ్ళు పై కళ్ళు పెడతారు అబ్బో అని నా సమితికి 4 గల 4 రెక్కలు నాకన్నా అలా పొద్దుగల పని చేసుకొని పొద్దుగాల పొలం గలవ ఎందుకు పోవాలి అని రేచంగనో కోపంగనో వాళ్ళు 4 గంటలేసి పని చేసుకుంటే వీళ్ళు 3 గంటలేసి పని చేసుకుంటారు నా తల్లులారా క్షత్రియ మహారాజు భార్య చేతన్నం నేను కచ్చిరిపేటకి వెళ్ళిపోతానా అని కచ్చిరిపేటకి గుంపు సింతల్లా నేరియాలో నా గుంపు సింతల్లా నేరియాలో దక్కింది నెరియాలో ఎత్తర తిన్న నెరియాలో బండి పేరు చెప్పవరా నెరియాలో ఎట్ల పేరు చెప్పవరా నెరియాలో
సింతల్లా నెరియాలో నలుపు సింతల్లా నెరియాలో అలపడిది రామన్న నెరియాలో దపడిది ధర్మన్న నెరియాలో జనార్దన క్షత్రియ మారాది ఏనాడు మా మేలే కత్తిరికాడికి వచ్చిండు